హలో. ఈరోజు ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేయగలిగే సింపుల్ అండ్ ఈజీ మటన్ కర్రీని చూపిస్తున్నానండి. ఈజీ అన్నానని టేస్ట్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది మటన్ కర్రీ. నేను ఒక 1/2 kg వరకు మటన్ తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసి ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కొంతసేపు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ టు 1 అవర్ పాటు దాన్ని అలా ఫ్రిడ్జ్లో వదిలేయాలి. ఒక పావు కొబ్బరి ముక్క, 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక 4-5 లవంగాలు, ఒక 3 యాలకులు, బిర్యానీ ఆకు, కొద్దిగా మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు, తో పాటు 2 స్పూన్లు గసగసాలు, అలాగే 4 ఎండుమిర్చి, వీటిని వేసుకొని మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని వేపాల్సిన అవసరం ఏమీ లేదండి, డైరెక్ట్గా పౌడర్ అండ్ పేస్ట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ డైరెక్ట్గా కుక్కర్లోనే చేస్తున్నాను. సో కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా షాజీరా, ఒక 2 లవంగాలు యాడ్ చేసుకున్నాను. షాజీరా ఇంకా లవంగాలు 2 వేగిన తర్వాత ఇందులో ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని కడుక్కొని మధ్యలో స్లిట్స్ చేసుకొని వేసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్స్ట్రా తినే వాళ్ళైతే ఇంకొక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగాలి. వేగేటప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేది తొందరగా వేగుతాయండి. ఆనియన్స్ ఇలా రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అండ్ దాంతోపాటు కొన్ని పుదీనా ఆకులు యాడ్ చేస్తున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. దీంతో పాటు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మటన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes వదిలేస్తే దాంట్లో నుంచి వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అలా 5 to 10 minutes వదిలేసిన తర్వాత దాంట్లో ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేయాలి. మసాలాని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులోంచి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. అలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఇందులో 400 ml దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా వదిలేసేయాలి. 5 minutes తర్వాత ఈ వాటర్లో సాల్ట్ అనేది చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కనుక ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని దాదాపు 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అది మటన్ ముదురుతనం బట్టి ఉంటుంది. విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూడండి. మటన్ అలా ఉడుకుతున్నప్పుడు ఇట్లా మనం పాల మీద మీగడ్ని స్టోర్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని 1 స్పూన్ తీసుకుని అందులో కొంచెం వాటర్ కలిపి దాన్ని బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ఈ థిక్ పేస్ట్ని మటన్లో యాడ్ చేసుకోవాలి. ట్రస్ట్ మీ, ఇది నిజంగా కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుందండి. ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసి ఒక ఎక్సలెంట్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది కర్రీకి. ఇది ఆప్షనలేనండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లాస్ట్గా ఇందులో నేను కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుంటున్నాను. అంతేనండి, మటన్ కర్రీ రెడీ. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా దీన్ని చేయొచ్చు. మీకు నచ్చిందా? అయితే ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.